అక్రమ మద్యాన్ని తరలిస్తున్న ముఠాని కడప జిల్లా జమ్మలమడుగులో ఏసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 5 లక్షల విలువ చేసే ఖరీదైన 144 లిక్కర్ ఫుల్ బాటిల్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు వెల్లడించారు. 5 నిందితులను అరెస్ట్ చేసి పరారీలో ఉన్న ఒక నిందితుడి కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. అక్రమ మద్యం రవాణా చేసే వారిని కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు హెచ్చరించారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు హర్యానా నుంచి కానీ మిగతా కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి వస్తుందని లిక్కరు మనకు మన జమ్మలమడుగు పొద్దుటూరు ప్రాంతానికి వస్తుందని పర్యవేక్షణలో భాగంగా మేము మాకున్న సమాచారం ప్రకారము ఈరోజు ఒక కారుని ట్రేస్ చేయడం జరిగింది. ఆ కారులో లిక్కర్ వస్తుందని చెప్పేసి మనకు పెద్ద పసుపుల బస్ రోడ్లో శ్రీ గణేష్ రైతు మిత్ర రూరల్ వేర్ హౌస్ వద్ద కారును ఆపగా మా ఎస్హెచ్ఓ జమ్మలమడుగు ఎస్హెచ్ఓ ఎస్ఐ వారి సిబ్బంది ఆపగా అందులో 3 వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులను ఆపిన తర్వాత అందులో కారులో చెక్ చేయడం వల్ల అందులో లిక్కరు దొరికింది. లిక్కర్ గురించి ఆ 3 వ్యక్తుల పేర్లు మనకు కొమ్మ వినయ్ కుమార్ రెడ్డి, చామల సాయి కుమార్ రెడ్డి, షేక్ కాజా అనే 3 వ్యక్తుల్ని ఆపి కారును పరిశీలించగా అందులో మొత్తం 134 లిక్కర్ బాటిల్స్ దొరికినవి. అందులో జానీ వాకర్ బ్లాక్ లేబుల్ 18 బాటిళ్ళు, మనకు శివా శ్రీగల్ 10 సీసాలు 750 ml సీసాలు, అదేవిధంగా జానీ వాకర్ రెడ్ లేబుల్ 48 సీసాలు, వ్యాలెంటిన్ బ్లెండెడ్ విస్కీ 24 సీసాలు, బ్లెండర్ స్ప్రెడ్ 44 సీసాలు, మొత్తం కలిసి 134 సీసాలను మనము అక్కడ సీజ్ చేయడం జరిగింది. వారిని విచారించగా వినయ్ కుమార్ రెడ్డి అనేది మొదటి విద్యాయి. అదే రోజు ఆయన హర్యానాకి వెళ్ళి వీళ్ళ తరఫున హర్యానా లిక్కర్ తీసుకొని అక్కడ కలెక్ట్ చేసుకొని ట్రైన్కి రావడం జరిగింది. ట్రైన్లో గుత్తిలో దిగి గుత్తిలో నుంచి మన తాడిపత్రి నుంచి కారు అరేంజ్ పిలుచుకొని కారులో వాళ్ళ వాళ్ళ తోటి సాయి కుమార్ రెడ్డి మన కాజా మిత్రుతో కలిసి రావడం జరిగింది. వచ్చేయడం మనము అది చేజ్ చేసి పట్టుకోవడం జరిగింది. అక్కడ ఆ ప్లేస్ ఆఫ్ ఆఫెన్స్లో పట్టుకొని వాళ్ళు విచారించగా వాళ్ళు గత 4 నెలల నుంచి ప్రతి 10 రోజులకు ఒకసారి ఇలా లిక్కర్ తీసుకొస్తూ ఈ ప్రాంతంలో అమ్మి వాళ్ళు దాన్ని లాభం చేసుకుంటూ ఉన్నారు. ఆ విధంగా చేయడం జరగ మనకు వీళ్ళకి 134 బాటిళ్ళు ఉన్నాయి. ఇంకా ఏమైనా ఉన్నాయా, ఎవరికి ఇవి సప్లై చేస్తున్నారని చెప్పగా ఒక నాగేంద్ర అనే వ్యక్తికి ఒక 10 బాటిళ్ళు అప్పుడే ఇచ్చినారు. మిగతావి మనకు ఆటా రామిరెడ్డి జమ్మలమడుగు వ్యక్తికి, మరియు అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి జమ్మలమడుగు ఉన్న వ్యక్తికి వీరి ద్వారా జమ్మలమడుగు ప్రొద్దుటూరు ప్రాంతంలో పంచడానికని తీసుకొచ్చినామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ 3తో పాటు రాజగోపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకా మనకు నాగేంద్రను అదుపులోకి తీసుకోవడం జరిగింది. నాగేంద్ర దగ్గర ఈ 34 కాక ఇంకో 10 బాటలు పాత ఇంతకుముందు ఇచ్చిన బాటలు సీజ్ చేయడం జరిగింది. సో ఈరోజు మొత్తం 144 బాటలు మద్యం సీసాలను సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ 5 మందిని ఎవరిని కొమ్మ వినయ్ కుమార్ రెడ్డి A1, A2 రామిరెడ్డి ఒకడు పరారీలో ఉన్నారు, ఆయన అరెస్ట్ చేయడం జరుగుతుంది. మిగతా A3 చామల సాయి కుమార్ రెడ్డి, A4 కాజా, A5 నాగేంద్ర, A6 రాజగోపాల్ రెడ్డిని వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని 6 మందిలో మొత్తం 5 మందిని అదుపులోకి తీసుకొని ఒక రామిరెడ్డిని మాత్రం ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అతనికి కూడా తర్వాత మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆయన ట్రై చేశాము. ఆయన అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఆయన కానీ అరెస్ట్ చేసి ఈ కేసులో ఉన్న ముద్దాయిలను అరెస్ట్ చేసి ఇటువంటి మద్యం మనకు మరీ రాకుండా ఈ చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఉండొచ్చండి, ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చేట్టు మా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మాకు దొరికింది అయితే 134 10 కార్లు, 130 బ్యాలినో కారు 10 అక్కడ ఉన్నాయన్నమాట. ఏమండి, వెహికల్ నెంబర్ వచ్చేసి బ్యాలినో కార్, ఇది AP 40 BA 6746 కారును కానీ సీజ్ చేయడం జరిగింది.
ఇటువంటి చర్యలు ఇంకెవరు చేయకుండా వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకుంటామనేది మన ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మరియు అడిషనల్ ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేము ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తగు చర్యలు కానీ తీసుకుంటాం మీ దగ్గర, ఇంకా ఎవరు ఇక్కడ రిపీట్ చేయకుండా కానీ మా పై అధికారుల మేరకు చర్యలు తీసుకుంటాం అని ఈ సందర్భంగా చెప్తాను. నా పేరు శ్రీనివాసులు నాయుడు, నేను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్, SCB స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, కడప జిల్లా. ఇక్కడ ఉన్న వాళ్ళు